హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ కృష్ణప్రసాద్ని కంప్లీట్గా ఇరికిచ్చేస్తుంది కదా. ఆ 2 crores నువ్వే అకౌంట్లో నుంచి మాయం చేశావని, కానీ అది రాయడం మర్చిపోయావని శరత్చంద్ర కూడా చెప్పడంతో ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు. బావగారు, అంటే మీరు నాపై నింద వేసేశారు కదా బావగారు, వేసేశారు కదా. సరే, నేను దొంగనని మీరందరూ అనుకుంటున్నారు. చాలా చాలా పెద్ద సత్కార్యమే నాకు చేశారు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అలా తన రూమ్లోకి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇదంతా భూమి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మీకు ఇవ్వాల్సిన కట్నాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని అంటారు. సార్, నిజం చెప్తున్నామండి, కృష్ణప్రసాద్ గారు మాత్రం మాకు కట్నం ఇవ్వలేదు. కానీ కట్నం లేకుండా కోడలి పిల్లని కూతుర్లా చూసుకునే గొప్ప మనసున్న వాళ్ళమండి మేము. మీరేమీ కట్నం ఇవ్వక్కర్లేదు, మేము వాళ్ళని హ్యాపీగా చూసుకుంటాం అని చెప్తారు. ఇంకలా వెంకటేష్ అండ్ సౌందర్య, ఏంటి కట్నం తీసుకోకుండా మా ఇందుని బాగా చూసుకుంటారా ఏంటి, సడన్గా ఇంత మార్పు వచ్చింది మీలో అని అంటుంది అపూర్వ. ఏ మేడం, అందరూ మీలా ఉంటారా ఏంటి, మాటిచ్చి తప్పుతో ఉంటారా ఏంటి, మా మాటలేవో మాకుంటాయి, మీకెందుకులేండి అని చెప్పి ఇంకలా ఒక పంచ్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఎంత ధైర్యం వీళ్ళకి, నన్ను ఇంత మాట అంటారా, అయినా వీళ్ళతో నాకేంటి, చా ఆ కేపీని బాగా ఇరికించాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. చూసావా, నేను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చూసావు కదా. ఇంకొకసారి నా గురించి నువ్వు చెప్పేంత సాహసం చేయవని నేను అనుకుంటున్నాను కేపీ అని అంటుంది అపూర్వ. చూడండి, మీరు ఎంతమందికి అన్యాయం చేస్తారో అంతే అంతే నాశనం అవుతారు అని అంటారు కృష్ణప్రసాద్. ఓ, శాపం పెట్టేస్తున్నావా, సరే సరే, నీ శాపాలు నువ్వు పెట్టుకో, నాకు అవసరం లేదు అని చెప్పి ఇంక అపూర్వ అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి ఇదంతా విని, ఛీ, అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది. నేను మనిషినే, నువ్వే ఈ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు మనిషివో కాదో చూసుకో, ఇంకొకసారి నా విషయంలో తలదూరిస్తే ఏమవుతుంది అనేది ఇప్పటికైనా నీ మావయ్యకి నీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. నీ పని ఇలా కాదు, తర్వాత చెప్తా కదా అని చెప్పి హ్యాపీగా ఇంకా భూమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. గగన్ హ్యాపీగా ఇంకా కట్నం ఇచ్చేసిన విషయాన్ని శారదతో చెప్తాడు. అమ్మా, నేను వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చాను, వాళ్ళు హ్యాపీగా ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా ఇవాటి నుండి మన ఇందు హ్యాపీగా ఉండుంటుంది అని హ్యాపీగా చెప్తారనమాట. నాన్న గగన్, నువ్వు ఇవాళ చేసిన ఈ కార్యానికి నేను నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక అన్నయ్యగా నువ్వు తన బాధ్యతని తీర్చావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని శారద మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గగన్ చెర్రీకి కాల్ చేస్తాడు. రే చెర్రీ అని అంటారు. హలో అన్నయ్య అని అంటారు. ఏమైందిరా చెర్రీ, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు. రేయ్, చెల్లెల మ్యాటర్ సాల్వ్ అయిపోయిందిరా, ఇప్పుడు మనం చెల్లెల గురించి ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి బ్లాంక్ చెక్ మొహం మీద కొట్టాను, అండ్ మీ దగ్గర కూడా కట్నం తీసుకోవద్దని చెప్పాను. ఇకపై చెల్లెల్ని వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు. ఈ విషయం నీ ఒక్కడితోనే ఎందుకు చెప్తున్నానో తెలుసా, కేవలం ఈ విషయంలో వాళ్ళకి మాట ఇచ్చింది నువ్వు మాత్రమే. ఒకవేళ నువ్వు వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళపై డౌట్ వచ్చేదంతా చేశాను, సరేనా అని అంటారు చెర్రీతో గగన్. ఇంకా చెర్రీ, అంటే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చావా అన్నయ్య అని అంటారు. రే చెర్రీ, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. అన్నయ్య, ఇది నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదన్నయ్య, కానీ జరిగిందేంటో తెలుసా
అని కృష్ణప్రసాద్ని ఇంకా దొంగ చేయాలనుకున్న విషయం కానీ కృష్ణప్రసాద్ అలా ఇంకా తన్నైతే అపూర్వమైన 2 కోట్లు మిస్ చేసి కృష్ణప్రసాద్ నిరికించిన విషయం ఇవన్నీ ఇంకా చెప్తారనమాట. ఒక్కసారిగా గగన్కి చాలా కోపం వస్తుంది. చేయని తప్పుకి ఆయన ఇరికిచ్చిందా ఆ అపూర్వ ఎవరి అండ చూసుకొని అలా అలా చేస్తోంది. ఈ అపూర్వ ఆటలు ఇక సాగవు. రే చెర్రీ, నువ్వేమీ బాధపడకు. వాళ్ళని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఫోన్ పెట్టేయి అని ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి రీచ్ అవుతుంది. గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. ఏంటి ఈయన ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. ఏమండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది భూమి. భూమిని చూస్తూ ఉంటారు గగన్. చూసేసరికి తను ఒక మంచి చూడీదార్లో కనబడుతుంది. ఏంటి ఇలా రెడీ అయ్యి వచ్చావు అని అడుగుతారు. అదేనండి, మీరే కదా కార్పొరేటు డ్రెస్సు అని చెప్పారు, కానీ నిన్నటి డ్రెస్తో వాళ్ళు అలా బిహేవ్ చేసేసరికి మీకేవో కోపం వచ్చింది. అలా అని మీరు చెప్పినట్టు నేను లంగావోణితో వస్తే అందరూ నన్ను మీ ఇంటి పని మనిషి అని కూడా అనుకుంటారు. అందుకే రెండూ కాకుండా ఇదిగో ఇలా చుడీదార్ వేసుకొని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడుగుతుంది భూమి. ఎలా ఉన్నావంటే పర్లేదు, బాగానే ఉన్నావు అని అంటారు. మనసులో భూమి తిట్టుకుంటూ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉన్నానంట. లేదు, ఈయనతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసని చెప్పి ఇంకా అలా గగన్ కాళ్ళకి అడ్డుపడుతుంది భూమి. ఇంకా భూమి గగన్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. భూమి కూడా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి, నీకు చెప్పడం మర్చిపోయాను, రేపు హాలిడే, నువ్వు రేపు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని అంటారు. ఏంటి, రేపు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదా? ఎందుకండి అని అడుగుతుంది. ఎందుకో నువ్వే వెళ్ళి కనుక్కో. ఇప్పటికైతే ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి ఒక ఆర్డర్లో పెట్టు. అండ్ నా వచ్చే మీటింగ్స్ అన్నిటినీ షెడ్యూల్గా ప్రిపేర్ చేసి ఆ షెడ్యూల్ని నాకు తీసుకొచ్చి చూపించు, సరేనా అని ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటారు గగన్. సరే అని అక్కడే కూర్చుంటుంది భూమి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? గో గో అవుట్ సైడ్ అని అంటారు. అదేంటండి, వాళ్ళందరంటే ఎంప్లాయీస్, నేను మీ పిఏని కదా, నేనెక్కడ కూర్చుంటాను, ఇక్కడే కూర్చుంటానని చెప్పి ఇంకా అలా గగన్ ఎదురుగానే కూర్చొని ఇంకా హ్యాపీగా భూమి అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అలా వర్క్ చేస్తున్న భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. ఇంకా అలా ఈవినింగ్ అయిపోతుంది. గగన్ వర్క్ అయిపోతుంది. భూమి గగన్ దగ్గరికి వచ్చి, ఏవండి ఇదిగోండి మీరు చెప్పిందే చేసేసాను, ఇదిగో చూడండి అని అంటుంది. గుడ్, బాగానే నేర్చుకున్నావే, ఓకే ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని మొత్తం ఇంకా సర్దుకుంటూ ఉంటారు గగన్. ఈయనతో ఎలా? ఏమండి, టైం చూసారా ఎంత అయిందో? నేను ఒంటరిగా ఎలా వెళ్తాను? క్యాబ్ బుక్ చేసుకుందామన్నా నా దగ్గర ఫోన్ ఉండదు కదా అని అంటుంది భూమి. నిజమే కదా, సరే సాయికి చెప్తాను, సాయి నేను డ్రాప్ చేస్తాడు, సరేనా అని అంటారు గగన్. ఏమండి, సాయి అన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు, మీరే నన్ను డ్రాప్ చేయొచ్చు కదా అని అంటుంది భూమి. ఏంటి, నేనా అని అంటారు. మీరు మనిషేగా అని అంటుంది భూమి. వాట్ అని అంటారు. అలా అనలేదండి, మీలో కూడా మానవతా దృక్పథం ఉంది కదా, అందుకే అంటుంది భూమి. సరే రా, డ్రాప్ చేస్తానని ఇంకా గగన్ పిలిచేసరికి భూమి హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ గగన్ కార్లో కూర్చుంటుంది. ఇంకా భూమిని అలా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట గగన్. ఇంకా అలా గగన్ అయితే, హే భూమి, మీ ఫ్రెండ్తో నువ్వు గంటలు మాట్లాడతావు కదా, అన్నీ చెప్పేస్తావా అని అడుగుతారు. అదేంటండి, తను నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్, చెప్పకపోతే ఎలా? తను మీకు ఇంకా కాల్ చేస్తుందా అని అడుగుతుంది భూమి. అంటే అలా ఏమీ కాదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటాం అంతే అని అంటారు. దానికి కూడా మీరంటే చాలా అభిమానం లేండి అని అంటుంది భూమి. ఇంకా ఆలోచనలో పడతారు గగన్. అలా భూమి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ మాత్రం అపూర్వ
ఖచ్చితంగా నిన్ను రేపు ఈరకాటంలో పెట్టకపోతే నా పేరు గగనే కాదు అని ఒక మంచి ప్లాన్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ గగన్ ఊహల్లోనే ఉంటుంది. నక్షత్రకి గగన్ కాల్ చేస్తారు. ఏంటి ఇది కళ నిజమా? బావ నాకు కాల్ చేస్తున్నాడా అని కాల్ లిఫ్ట్ చేసి, హలో బావా, ఇది నిజమేనా? నువ్వు నువ్వు నిజంగా నాకు కాల్ చేసావా అని అడుగుతుంది. హే, అంత ఎగ్జైట్ అవ్వద్దు, నేను నిజంగానే నీకు కాల్ చేశాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండు అని అంటారు గగన్. ఒక్కసారిగా నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హై, బావ ఇంటికి వస్తారంట, నాకెంత సంతోషంగా ఉందో అని చెప్పి ఇంకా ఎగురుతూ ఉంటుందన్నమాట. అలా నక్షత్ర ఇదంతా కృష్ణప్రసాద్ గమనిస్తారు. చెర్రీ, ఏంటి ఎందుకలా ఎగురుతున్నావు అని అడుగుతారు. ఏమీ లేదు చెర్రీ, బావా నన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నాడు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది. ఏంటి సోదరా ఈ ఇంటికి వస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడనమాట గగన్ని గురించి చెర్రీ. అదంతా విని కృష్ణప్రసాద్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భూమి, అమ్మ భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఇందాక చెర్రీ అడుగుతుంటే విన్నాను, నక్షత్రం చూడ్డానికి గగన్ ఇంటికి వస్తున్నాడంట. గగన్ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాడని. ఇదేనమ్మా, ఇదే ఒక పెద్ద రుజువు. నువ్వు గగన్ ఆపకపోతే ఖచ్చితంగా గగన్ నక్షత్రని ప్లాన్ చేసి మరి తన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని అంటారు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. కాబట్టే చెప్తున్నానమ్మా, దీని వెనకాల ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు వెళ్ళి గగన్ని అడ్డుకొని గగన్కి ఐ లవ్ యూ చెప్పు, అంతే, అంతకు మించి ఏమీ వద్దు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మావయ్య అలా అంటారేంటి అని అంటుంది. ఇదొక్క దారి తప్ప ఏమీ లేదమ్మా. నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఖచ్చితంగా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నక్షత్రాన్ని కలవకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. మేబీ నువ్వు నిన్న శారద వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానన్నావు కదమ్మా, అందుకేనేమో నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికే ఇలా వచ్చుంటాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి, ఆ నక్షత్రాన్ని చేసుకోవడానికి వస్తారా? చెప్తా అని పరిగెట్టుకుంటూ ఇంకలా బయలుదేరుతుందనమాట భూమి. కరెక్ట్గా భూమి కారుకి అడ్డంగా నించుంటుందన్నమాట. హ్యాపీగా గగన్ ఒక్కసారిగా కారుకి స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. హేయ్ తైతక్క, ఏంటి ఎందుకు ఇలా అడ్డంగా నించున్నావు అని అడుగుతారు గగన్. ఏంటండి, ఏం చేయడానికి వస్తున్నారు మీరు అని అడుగుతుంది. అంటే నీకు తెలిసిపోయిందా, ఆ నక్షత్రకి పని పాట ఉండదా అని అడుగుతారు. అలా కాదండి, ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది భూమి. నీకు చెప్తే గాని జరగవా అని అంటారు. లేదు, నేను జరగను అని అడ్డంగా నించుంటుంది భూమి. సరే నేనే వెళ్తాను అని భూమిని పక్కకి తోసేసి ఇంకలా గగన్ గేట్ ముందు వరకు వెళ్తాడు. ఏమండి ఆగండి అని అంటుంది. హేయ్ తైతక్క, నేను చెప్పేది విను. ఇంకా సేపట్లో అపూర్వ పరిగెట్టుకుంటూ వస్తుంది. నువ్వుంటే తనకు అనుమానం వస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు. ఏంటి, మీరొచ్చింది నక్షత్ర కోసం కాదా, అపూర్వ కోసమా అని అంటుంది. చెప్తున్నాను కదా భూమి, నన్ను అర్థం చేసుకో, వెళ్ళు అని అంటారు. సరే, కానీ మీరు ఆ నక్షత్రాన్ని కలిసినట్టు తెలిసిందంటే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోయి దొంగతనంగా మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట భూమి. గగన్ అపూర్వకి కాల్ చేస్తారు. హలో అపూర్వ అని అంటారు. ఏంట్రా నువ్వేంటి ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతుంది. ఒకసారి నీ బాల్కనీలోంచి వచ్చి బయటికి చూడు అని అంటారు. ఇంకా నక్షత్ర కూడా హై బావొచ్చినట్టున్నాడు అని ఇంక చూస్తూ ఉంటారు ఇద్దరు. చూసేసరికి గగన్ హాయ్ అని చెప్తూ ఉంటాడు నక్షత్రకి. వామ్మో, వీడేంటి ఇక్కడికి వచ్చాడు, బావ కూడా ఇంట్లోనే ఉన్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. హాయ్ బావా, వస్తున్నానని చెప్పి పరిగెట్టబోతుంటే
బేబీ ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్తే అది నాన్న చూస్తే నిన్ను నిన్ను చంపేస్తాడు బేబీ. నేను వాడితో మాట్లాడొస్తాను, నీకు దండం పెడతాను, ఇక్కడే ఉండు అని ఇంక చెప్తుందనమాట. అలా నక్షత్రకి లేదు మమ్మీ నేను కూడా నీతో పాటు వస్తాను అని వెళ్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా నేను నేను వాడితో మాట్లాడొస్తాను. పిన్ని, గోరింటకు పిన్ని, త్వరగా రా, ఈ నక్షత్రని గట్టిగా పట్టుకో, నేను వచ్చేంత వరకు వదిలిపెట్టద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి స్పీడ్గా కిందకి దిగుతూ వస్తుంది అపూర్వ. ఏంటపూర్వ, ఏమైంది, అంత త్వరగా వెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా, బయట ఎవరో వచ్చినట్టు అనిపించింది, నాకు బాగా కావాల్సిన వాళ్ళు, అందుకే వెళ్తున్నాను అని చెప్పి అంటారు. నేను కూడా రానా అని అంటారు. వద్దు బావా, ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు బయటికి రావడం, నేనే వెళ్తానని చెప్పి ఇంక అలా వెళ్తుందనమాట అపూర్వ. ఇంక భూమి ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటుంది. అపూర్వ, రేయ్ ఏంట్రా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు, నీ కూతుర్ని కలిసి అలాగే ఆ శరత్ చంద్రని కూడా కలిసి నువ్వు మా ఆఫీస్కి వచ్చావని, వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని నన్ను బ్రతిమిలాడావని చెప్పేయాలనుకుంటున్నా అని అంటారు గగన్. ఏంటి, ఇప్పుడు బావతో చెప్తావా? రేయ్ నీకు దండం పెడతాన్రా, ఇప్పుడు బావతో చెప్తే ఇంకేం లేదు, మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. అయినా పెళ్ళికి ఒప్పుకుంటానన్నావు కదరా, శారదతో నేను మాట్లాడతాను, నువ్వు ముందుకండి వెళ్ళిపో అని అంటుంది అపూర్వ. ఏంటి, చేసిన తప్పుకే నువ్వు ఇంత అవమానంగా ఫీల్ అవుతున్నావే, అలాంటప్పుడు చేయని తప్పుకి ఆయన ఎంత అవమానపడాలి? చూడు, ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ బండారం, నీ కూతురి బండారం బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అని అంటారు. రేయ్ ఏంట్రా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటుంది అపూర్వ. లేదు, నిజాలు చెప్తున్నాను, నాకు ఎవరైనా ఒకటే, అందరూ సమానమే, నేనేమీ నీలా స్వార్థపరుణ్ణి కాదు, కాబట్టే చెప్తున్నాను. వెళ్ళి ఆ 2 కోట్లు మిస్ అయిన విషయం నువ్వే బయట పెట్టి నువ్వే అది చేసినట్టు ఇండైరెక్ట్గానే ఒప్పుకోవాలి. లేదనుకో ఏమవుతుందో తెలుసు కదా, నేను బయటే ఉంటాను, మొత్తం చూస్తూ ఉంటాను, ఒప్పుకుంటేనే అందరికీ మంచిది అని చెప్పి ఇంకా అలా గట్టిగా బెదిరిస్తాడు గగన్. అబ్బా, నా బేబీ వీడిని ప్రేమిస్తున్నానని చెప్పకపోతే అసలు వీడి ఇక్కడి వరకు వచ్చేవాడే కాదు, ఆ కేపీ గురించి ఆలోచించేవాడే కాదు, ఇదంతా నా ప్రాణం పైకి వచ్చింది అని టెన్షన్గా లోపలికి వెళ్తుంది. అపూర్వ, ఏంటపూర్వ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడుగుతారు. ఇంకా కృష్ణప్రసాద్ చెర్రీ వీళ్ళందరూ, ఇంకా మీరా వీళ్ళందరూ అనమాట ఇంకా అలా లోపలికి వస్తూ ఉంటారు హాల్లోకి. ఏంటపూర్వ, అందరూ వచ్చారు, ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు అని అంటారు. బావా, అది ఏం లేదు బావా, నిన్న 2 కోట్లు మిస్ అయ్యాయి కదా అని అంటుంది అపూర్వ. అవును మిస్ అయ్యాయి, అది కేపీ వల్లే అని అనుకున్నాం కదా, ఇంకా ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటావు, వద్దపూర్వ అని అంటారు. ఇంక పాపం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. అది కాదు బావా, నిజం చెప్పాలంటే ఆ 2 కోట్లు కేపీ తీయలేదు అని అంటుంది. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు. ఏంటపూర్వ, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అవును బావా, నిన్న చారిటీ వాళ్ళు వచ్చారు బావా, వాళ్ళకి శోభాచంద్ర అక్క తరపున డ్యాన్స్ స్కూల్ పెడతామన్నారు, అందుకే నేను కొంచెం కూడా ఆలోచించకుండా మన ఇంట్లో ఉన్న 2 crores క్యాష్ని వాళ్ళకి ఇచ్చేశాను. ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయాను, ఇదిగో వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి థ్యాంక్స్ చెప్తుంటే గుర్తొచ్చింది బావా, ఇందులో కేపీ తప్పేమీ లేదు అని ఒప్పుకుంటుంది. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు. ఇంకా చెర్రీ వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. అపూర్వ, ఇదంతా నీ వల్లే జరిగింది, అనవసరంగా కేపీని అపార్థం చేసుకున్నాం కదా. కేపీ, నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, అపూర్వ తరపున నేను నీ క్షమాపణ చెప్తున్నాను అని అంటారు శరత్చంద్ర.
బావగారు, నేనెప్పుడూ క్షమాపణలు కోరుకోలేదండి. మనుషుల్ని మనుషులుగా గుర్తిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మీరు ఒకరి మాటే గుడ్డిగా నమ్మడం మానేయండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట కృష్ణప్రసాద్. ఇంకా అలా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ గారు, మీరు ఇలా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఒకసారి కళ్ళు మూసుకోండి అని అంటుంది భూమి. ఎందుకు అని అడుగుతారు. చెప్పాను కదండి, కళ్ళు మూసుకోండి అని అంటుంది. ఇంకా కళ్ళు మూసుకుంటాడు గగన్. వెంటనే గగన్కి రంగులు పోసి హ్యాపీ హోలీ అని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి లోపలికి వచ్చి జరిగిందంతా కృష్ణప్రసాద్కి చెప్తుంది. ఇంకా కృష్ణప్రసాద్ అంటే వాడే నా పరువుని కాపాడాడనమాట. అమ్మా, వాడెక్కడున్నాడమ్మా అని అడుగుతారు. బయటే ఉన్నారు మావయ్య, త్వరగా వెళ్ళండి అని అంటుంది భూమి. ఇంకా పరిగెట్టుకుంటూ పాపం గగన్ దగ్గరికి వెళ్తారు కృష్ణప్రసాద్. గగన్, ఒక్క నిమిషం అని అంటారు. ఇంకా గగన్ అలా కోపంగా చూస్తూ ఉంటారు. వెంటనే గగన్ని హక్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా వాళ్ళ నాన్న చాలా ఏళ్ళ తర్వాత ఇంకా హక్ చేసుకునేసరికి గగన్కి ఎమోషనల్గా అనిపిస్తుంది. గగన్, నేను నీకు ఎంతో అన్యాయం చేశానురా, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నేను ప్రమాదంలో ఉన్నా కాపాడుతూనే ఉన్నావు. థ్యాంక్స్ రా నాన్న, థ్యాంక్ యూ అని పాపం ఏడుస్తూ గగన్ని హక్ చేసుకుంటారు కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ వైపు పాపం చూస్తూ ఉండిపోతాడు ఎమోషనల్గా గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.